నెహెమ్యా కథ విశ్వాసం, ప్రార్థన మరియు నాయకత్వం యొక్క ఉదాహరణ. పరిచయం. నెహెమ్యా బైబిల్లో పాత నిబంధనలో ఉన్న గొప్ప నాయకులలో ఒకడు. ఆయన పేరు గల పుస్తకం నెహెమ్యా గ్రంథము. ఈ కథ యెరూషలేము నగర గోడలను తిరిగి కట్టించడం, ప్రజలను ఆధ్యాత్మికంగా పునరుద్ధరించడం మరియు దేవునిపై విశ్వాసం చూపించడం గురించి చెబుతుంది. 1. నెహెమ్యా యొక్క నేపథ్యం. నెహెమ్యా బబులోనులో బంధింపబడి ఉన్న యూదుల వంశానికి చెందినవాడు. ఆయన పెర్షియా రాజు ఆర్టాక్సెర్సు దగ్గర పానీయములను అందించే అధికారి గా ఉన్నాడు. అది ఒక విశ్వసనీయమైన స్థానం, రాజుకు సమీపంగా ఉండే పని. ఒకరోజు నెహెమ్యా తన సోదరుడు హనానీ ద్వారా యెరూషలేము ప్రజల పరిస్థితి గురించి విన్నాడు. నగర గోడలు కూలిపోయి, గేట్లు కాలిపోయి ప్రజలు అపమానంలో ఉన్నారని తెలిసి అతడు చాలా విచారించాడు. నెహెమ్యా యొక్క ప్రార్థన. నెహెమ్యా 1వ అధ్యాయం. నెహెమ్యా దేవుని ముందర మోకరిల్లి కన్నీరు పెట్టుకుని ప్రార్థించాడు. దేవా, మేము నీ ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించాము. దయచేసి మాపై కరుణ చూపుము. యెరూషలేమును మళ్లీ కట్టించుటకు నాకు అనుగ్రహించుము. ఆయన తన తప్పులను ఒప్పుకుని ప్రజల కోసం ప్రార్థించాడు. ఇది ఒక నిజమైన నాయకుడి హృదయాన్ని చూపిస్తుంది. 3. రాజు అనుమతి ఇవ్వడం. నెహెమ్యా 2వ అధ్యాయం. నెహెమ్యా ముఖంలో దుంహకం చూసి రాజు అడిగాడు, నెహెమ్యా, నీకు ఏమైంది? నెహెమ్యా రాజుతో ధైర్యంగా చెప్పాడు, యెరూషలేము నగరం ధ్వంసమైందని. దేవుని కృపతో రాజు అతనికి యెరూషలేముకు వెళ్లి గోడలు కట్టుకునే అనుమతి ఇచ్చాడు. అంతేకాదు, గోడలకు కావలసిన దారువు మరియు సైనిక రక్షణ కూడా పంపించాడు. 4. గోడల నిర్మాణం ప్రారంభం. నెహెమ్యా 3వ అధ్యాయం. నెహెమ్యా యెరూషలేముకు చేరి రాత్రిపూట నగరాన్ని పరిశీలించాడు. తర్వాత ప్రజలతో అన్నాడు, మనమంతా లేచి కట్టుకుందాం. ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించి పని ప్రారంభించారు. ఎవరికి తాము చేయగలిగినంత పని అప్పగించబడింది. ప్రతి ఒక్కరూ దేవుని కోసం కష్టపడ్డారు. 5. శత్రువుల ప్రతిఘటన. నెహెమ్యా 4వ అధ్యాయం. సంబలాట్, తోబియా అనే శత్రువులు నెహెమ్యా పనిని ఆపడానికి ప్రయత్నించారు. వారు నవ్వుతూ అన్నారు, మీరు కట్టిన గోడ ఒక నక్క దూకినా పడిపోతుంది. కాని నెహెమ్యా దేవునిపై విశ్వాసంతో చెప్పాడు, మన దేవుడు మన కోసం పోరాడుతాడు. పని చేసేటప్పుడు ఒక చేతిలో పనిముట్లు, మరో చేతిలో ఆయుధాలు పెట్టుకుని వారు కష్టపడ్డారు. 6. అంతరంగ శుద్ధి మరియు ప్రజల పునరుద్ధరణ. నెహెమ్యా 5-7 అధ్యాయాలు. నెహెమ్యా కేవలం గోడలు మాత్రమే కాదు, ప్రజల హృదయాలను కూడా మార్చాడు. దరిద్రులను అణగదొక్కిన అధికారులను మందలించాడు. అతడు నిజాయితీగా జీవించి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. 52 రోజులలో గోడలు పూర్తయ్యాయి. ఇది దేవుని అద్భుతమైన సహాయం. 7. దేవుని వాక్య పునరుద్ధరణ. నెహెమ్యా 8-9 అధ్యాయాలు. గోడలు పూర్తయ్యాక యాజకుడు ఏజ్రా ప్రజల ముందర దేవుని ధర్మశాస్త్రం చదివాడు. ప్రజలు దేవుని వాక్యాన్ని విని కన్నీరు పెట్టుకున్నారు. నెహెమ్యా వారికి చెప్పాడు, యెహోవా ఆనందమే మీ బలము. అది ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మొదటి అడుగు అయింది. 8. కథ బోధ. మూరల ప్రీచింగ్ పాయింట్స్. 1. ప్రార్థన శక్తి. నెహెమ్యా తన పని ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రతి నిర్ణయంలో దేవుని సలహా కోరాడు. 2. విశ్వాసం మరియు కృషి. కేవలం విశ్వాసం కాదు, కష్టపడి పనిచేయడమూ అవసరం. 3. నాయకత్వం. నెహెమ్యా తన జీవితం ద్వారా నిజమైన నాయకత్వం చూపించాడు. ప్రజలను ప్రేరేపించాడు. 4. దేవుని సహాయం. మనం దేవునిపై ఆధారపడితే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి.